ఒక పక్క సినీ రంగం నుంచి వచ్చిన ఆయన కొన్ని సినిమాలు పెండింగ్లో ఉన్నాయి గత ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి చూసుకుంటే. ప్రొడ్యూసర్లు చూస్తూ ఉన్నారు, త్వరితగతిన అవి కంప్లీట్ చేసి ఈయనకి ఇచ్చిన పదవులకి న్యాయం చేస్తారంటారా, లేకపోతే కొంత వ్యవధి తీసుకుని పనులు మొదలు పెడతారంటారా? తప్పకుండా చేస్తారు సార్. ఓకే, ఎందుకంటే కొంచెం వ్యవధి తీసుకోవాలి. ఇప్పుడే వచ్చింది రంగంలోకి. ఓకే, పొలిటికల్ గా వీరు సినీ రంగంలోంచి ఇప్పుడే ఎంటర్ అయ్యారు కదా, కాబట్టి కొంచెం ఆ వ్యవధి తీసుకొని చక్కగా నిర్వర్తిస్తారు. ఆయన మీద మా అందరికి నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తారు సార్. ఇలా తప్పకుండా కూడా సినీ రంగానికి కూడా ప్రోత్సాహం చేస్తారు, పైకి తీసుకొస్తారు కూడా. ఇప్పుడు అది కామన్ సార్, ఎక్కడైనా పెరిగేదే కదా. ఎప్పుడు కూడా తరుగు లేదు, అన్ని కూడా పెరుగుతుంది. ఇప్పుడు రాజధాని వచ్చింది, మూతపడిపోయినవన్నీ కూడా ఇప్పుడు స్థలాల రేటు పెరిగిపోతున్నాయి. అందరికీ జీవనం యొక్క ఇది బాగా తెలిసిపోయింది. మనకి ఆంధ్రప్రదేశ్ కి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే ఒక పట్టుదలతో అందరూ ఉన్నారు, చక్కగా డెవలప్ చేసుకుంటారు. దాంట్లో ఇది లేదు సార్. సో చూసుకున్నట్లయితే ఎంతవరకు కూడా హైదరాబాదే సినీ రంగానికి మౌటంగా ఉంది. సో ఇక్కడ మనకు అనేక స్థలాలు ఉన్నాయి. ఒక పక్క విశాఖపట్నం ఉంది, రామానాయుడు గారు ఎప్పుడూ కట్టున్నారు. సో ఈ యొక్క దీని మీద డెవలప్మెంట్ వైడ్ గా వెళ్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ కూడా ఒక రంగం ఉంటుంది. సో దాని మీద కరెక్టే సార్. ఇప్పుడు ఉమ్మడి రాజధాని అని చెప్పేసి మన వాళ్ళంతా వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి సినీ రంగం ఏంటి, పరిశ్రమలు ఏంటి అన్ని డెవలప్ చేశారు. వాళ్ళకి విడిపోయాం కదా, విడిపోయినప్పుడు మరి మనం వచ్చాం, మన ఇల్లు మనం చూసుకోవాలి కదా. తప్పకుండా వాళ్ళు డెవలప్ చేస్తారు సార్. సినిమా రంగమే కాదు, అన్ని రంగాలు కూడా ఆర్థికంగా కానీ అన్ని ఇండస్ట్రియల్స్ గా కూడా అన్ని డెవలప్ చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది సార్. అది థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిలో బాధ్యతలు చేపట్టారు. సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కొన్ని సినిమాలు పెండింగ్ ఉండటం వాస్తవం కాడి నుంచి, పోయిన ఎలక్షన్స్ కాడి నుంచి. సో చూసుకున్నట్లయితే త్వరితగతిని పూర్తి చేసి ఏపీలో సమస్యల వైపు ఉంటారు అనుకుంటున్నారా, లేదా బ్యాక్ టు గ్లామర్ ఫీల్డ్ అంటారా? మళ్ళీ ఆయన రెండు చేయగల సామర్థ్యం ఆయన దగ్గర ఉంది సార్. ఓకే, ఇటు పక్క సినిమా ఫీల్డ్ తీసుకోగలరు, ఇటు పక్క రాజకీయాలను ఆయన ముందుకు వెళ్ళగలరు. ఓకే, ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అన్న. ఓకే, అతను మూవీ ఎప్పుడు వచ్చిందని చూస్తున్నారు. ఓకే, అది ఈసారి అంటే టైం పట్టదు, కానీ నెక్స్ట్ కూడా రెండు గవర్నమెంట్లు ముందుకు వస్తే అవకాశం ఉందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ముందు తీసుకెళ్లే అవకాశం 100% ఉన్నాయి. ఓకే, సినిమా రంగ అభివృద్ధికి ఆయన తోడ్పడతారు. సో చూసుకున్నట్లయితే ఒక పక్క టికెట్ల విషయం కానివ్వండి, మిగతా అన్ని శాఖలకు సంబంధించి సినిమా రంగం ఏపీలో లేదు అసలు. లేదు, చూసుకుంటే ఎప్పుడు ఎంతసేపు చెన్నై చూస్తారు, ఇటు పక్క హైదరాబాద్ చూస్తారు. మనకు కూడా ఒక అసెట్గా ఉంటుంది కదా అది. గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం కన్నా మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్రజలకు మాత్రం ఒక న్యాయం చేస్తారు. ఓకే, అది మాత్రం టైం పట్టిద్ది. ఓకే, ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా కొన్ని వేల కోట్లు బట్టి తీస్తున్నారు. దానివల్ల మనకి కూడా టికెట్లు కొద్దిగా తగుమగం పడే టైం ఉంది, కానీ టైం పట్టింది, నిదానంగా టైం పట్టింది. ఒకేసి కానీ చెప్పలేం. సో రాబోయే 5 ఏళ్ళు ఈయన పాలన ఎలా ఉండబోతుందంటే, ఈయన పాలన అంటే కర్నూలు లాంటి పాలన మళ్ళీ వచ్చింది. ఓకే, ఓకే, అది కర్నూలు పాలన అంటే ఉండాలి. ఓకే, అంతే. ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం అయిపోతే ప్రజలకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఓకే. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కర్నూలు లాంటి వ్యక్తి వచ్చాడు, కర్నూలు లాంటి ప్రభుత్వం ఉంది అని గమనిస్తారు. ఓకే, ఓకే. నెక్స్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎం, ఇది మాత్రం పక్కా. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక పక్క చూసుకుంటే సినిమా రంగం వ్యక్తి చూసుకున్నట్లే ఈసారి సినీ రంగానికి ఈయన తరపున ఎంత ప్రోద్బలం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్? ఆయన అయితే చేయడమే చేస్తారండి. ఆయన గత 5 సంవత్సరాలు ఎలా ఉందని తెలిసిందే. ప్రతి రంగంలో బాగా డల్ అయిపోయింది మన ఆంధ్ర అనేది. ఈసారి మాత్రం కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనే అవకాశం కూడా ఉంది మాకు కూడా. అవకాశం అవుతుందని. మరి చూసుకున్నట్లయితే ఒక పక్క 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి, పొలిటికల్ సీజన్ అయిపోయింది, ఫెస్టివల్ సీజన్ రాబోతుంది. సో ఫ్యాన్స్ కూడా అత్యంత త్వరితగతిన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? సినిమాలు అయితే వదిలేరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, అలాగని ఇప్పుడు గెలిచి కూడా 2 నెలలు 3 నెలలు అయిపోలేదు కదండి. అవును, మహా అయితే కొద్దిగా అన్ని ఆంధ్రాలో మొత్తం అన్ని పరిష్కరించిన తర్వాత వస్తారు, రావడం వస్తారు. కానీ ఆయనకి ఒక టైం అనేది కొద్దిగా ఫ్రీ అవ్వాలి కదా. ఈ పక్క ఈ టెన్షన్, ఆ పక్క ఆ టెన్షన్ అంత అవ్వదు. ఏదైనా రావడం అయితే వస్తారు, రావడం వదిలేరు ఎవరో సినిమాలు అనేది. టైం పడుతుంది. చూసుకున్నట్లయితే ఒకవేళ డిప్యూటీ సీఎం అనేది అలంకారప్రాయంగానే ఉంటదంటారా, ఖచ్చితంగా ఈయన తీసుకున్న నిర్ణయాలకి ఆమోదం తెలిపిద్ది అంటారా ఉమ్మడి కూటమి? ఈసారి ఆంధ్రాలో అయితే ఏదైనా ఒక డెవలప్మెంట్ అనేది ఇంకా ఎప్పుడైనా ప్రపంచంలోనే ఒక ఇదే అవుద్ది తప్ప ఆంధ్ర డౌన్ అనేది అవ్వదు ఇంకెప్పటికైనా. సినీ నిర్మాణ రంగానికి ఈసారి పునాదులు పడబోతున్నాయా? చాలా బాగుంటదండి ఈసారి మా సినిమా రంగానికి. చాలా బాగుంటది. పవన్ కళ్యాణ్ రావడం కూడా చాలా మంచిది. అలాగే కాదు మనకి కూడా చంద్రబాబు నాయుడు గారు అయినా రావడం చాలా ఈ గవర్నమెంట్ రావడం చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. అంటే సినిమా రంగానికి స్టిక్ అయి ఉంటారా, సైమల్టేనియస్ గా ఈ వర్క్లు కూడా చేస్తారా? ఎందుకు చేస్తారు? ముందు వర్క్ అనేది ఇంపార్టెంట్. సినిమా వర్క్ ఉంటేనే కదా ఏమైనా సినిమా ఉంటది. రాష్ట్రం అల్లకాలం అయిపోయినప్పుడు ఇంకా సినిమాలు ఏముంటాయి? అదే సినిమాలు ఉండవుగా. రైట్. రాష్ట్రం బాగుంటుంది కదా, ఎక్కడ షూటింగ్ అయినా ఈ బీచ్ తిరిగినా షూటింగ్ తీసుకోవాల్సిందే. అది రాష్ట్రం. రాబోయే 5 ఏళ్లలో ఈయన యొక్క విధానాలు ఎలా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు? ప్రెసెంట్ ఇప్పుడు ఎలాగొందో మీకు తెలుసు. అమరావతి పనులు అవుతుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది,
అలా డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఇప్పుడు ఫంక్షన్లు చెప్పారు ఎక్కడ 2000 1600 600 700 నువ్వు ఫంక్షన్ ఎంత చేశారు ఇప్పుడు అవునా కాదు అలాగే ఒకేసారి ఇటు కాకుండా ఒకసారి బిల్డింగ్ కట్టేళ్ళని తవ్వదుగా ఏదైనా ఒకటి కట్టుకెళ్తానే కదండి. మరి సినిమాకి సంబంధించిన వ్యక్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ గా ఉండగలుగుతారా? ఉంటారంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు, ఎలా ఉందో ఏదో చూసాం, ఆయన ఫీల్డ్ ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో, కానీ అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరే. అది ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదైనా డెవలప్మెంట్ అయిందంటే గంజా ఒకటే డెవలప్మెంట్ అయింది, అది మీకు తెలిసింది. మా కుర్రోళ్ళు మేము ఆ రోడ్ల మీద తిరుగుతాం, మాకు తెలిసిందే. మనం ఇన్ని అనుకుందాం వాళ్ళ కోసం, వయసులో చిన్న ఉన్నాయి కానీ నాకు తెలిసింది నేను చెప్పాను అంతే. మాది సెలింగ్ జాబ్ వర్క్ చేస్తాను, అందరూ వస్తారు కదా వాళ్ళతో మాట్లాడేది ఇది తెలుసుకోను అంతేగాని మనకి అనుభవం పెద్ద అనుభవం కాదని అంతే. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల నాయకుడా, సినిమా రంగానికి చెందిన వ్యక్తి అంటే? ఇప్పుడు ప్రజల నాయకుడు మామూలు నాయకుడు మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా 21 గెలిచారా? 2 ఎంపీలు తీసుకుంటారు, అది 2 తీసుకున్నా 1 తీసుకుని ఎన్ని తీసుకున్నారు కదా, అది ఇంకా తెలిసిపోయింది మీకేం గెలిచాక. ఇంకా మనం ఆయన చెప్పాల్సిన ఏదైనా. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉండటం జరిగింది, మరి వెళ్ళి త్వరితగతిని పూర్తి చేసి మళ్ళీ వస్తారంటారా లేదా కొంత వ్యవధి తీసుకోబోతున్నారా? ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా సినిమా మాత్రం ఆపేది ఏమీ లేదు, సినిమా మాత్రం పక్కాగా తీస్తారు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, ఆయన వీరాభిమాన్ని. అలాగే ఆయన సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించినట్టు ప్రజల మీద కూడా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. ఆయన అనుకునేన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఆగస్టు 15వ తారీఖుకి నిధులు కేటాయించారన్నట్టుగా మాకు తెలిసింది, అవి మొత్తం అందరికి అమలు పరిచారట. ఆ విషయం లేటెస్ట్ గా మొన్నే తెలిసింది. ఆయనైతే 100% నెక్స్ట్ ఆయనకి 21 సీట్లు పెంచే అవకాశం కూడా ఉన్నది. ఇలాగే కానీ కంటిన్యూ చేస్తే మా పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు ఆయనకి వీరాభిమానిగా మీ జనం మొత్తం అందరం ఇలాగే ఉండిపోతాం. ఆయన సినిమా పరంగా అయితే టికెట్ రేటింగ్ పెంచే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ప్రజల సమస్య. పెంచినా పెంచకపోయినా సినిమా మాత్రం ప్రతి ఒక్కరూ చూస్తారు కాబట్టి ఆయన అభిమానులందరూ ఖచ్చితంగా చూస్తారు. ఆయన సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇంకా సినిమా విషయానికి వస్తే ఆయన సినిమా సెట్లో ప్రతి ఒక్కరిని ఒకే రకంగా చూస్తారట. ఆ విషయం కూడా మాకు తెలుసు. సినిమా సెట్లో ఆ ప్రొడ్యూసర్ కాడి నుంచి ఆయన వర్క్ చేసే సెట్లో ప్రతి ఒక్కరిని అందరినీ సమానంగా చూస్తారు. ఆయనకంటూ కులం మతం ఏమి అటువంటిది ఏది ఫీలింగ్ ఏమి ఉండదు. ఆయన అందుకే ఈరోజు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. ఆయనకి ఎమ్మెల్యే సీటే రాలేంది, డిప్యూటీ సీఎం సీటు వచ్చేలా జనాలే చేశారు. జనాల గుండెల్లో ఆయన ఎప్పుడు నిలిచిపోతాడు కూడా. నేను ఒక కళాకారుణ్ణి, నేను ఈవెంట్స్ చేస్తాను. మేము కూడా చాలా మందిని కలిసాము. ఒకప్పుడు 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను, నాకు ప్రోగ్రామ్స్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే 20,000 పోస్టులు పోలీస్ పోస్టులు రిలీజ్ చేస్తానని కొత్తగా నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నారు ప్రభుత్వం అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ అంతా బాగానే ఉంది. బాబు గారు వచ్చారు, మొత్తం అందరూ ముగ్గురు ఒకటయ్యారు. నరేంద్ర మోడీ గారు కూడా చాలా బాగుంది, మొత్తం పాలన అంతా బాగుంది. ఆ గ్యాస్ బండ్లు అనేది అన్నీ వస్తాయి, అందరూ కంగారు పడకూడదు. వాళ్ళు అనుకునేది అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారు. రేపు ఆగస్టు 15 నిధులు కేటాయించిన ప్రతి వారికి అందుతాయని కోరుకుంటున్నాం.